ఏమో బాగా రాస్తాడేమో, అర్థమైనట్టుగా చక్కగా క్లియర్గా. కొంతమంది చూడండి ఎంత బాగా రాస్తారు. ఏంటి ఎవరైనా చదువుతారు అవి. కొంతమంది రైటింగ్ కానీ, కొంతమంది రాయడం కానీ నలుగురులాగా అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకంగా రాస్తారు. అందుకే కొన్నిసార్లు కొన్ని విజ్ఞప్తులు ఈ కోర్టులకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కొంతమంది రాసేవాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎలాగా అప్లై చేయాలి, ఒక విషయాన్ని ఎలా సబ్మిట్ చేయాలనే విషయం అలా తెలిసిన వారు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉంటే, ఇర్మియా దాన్ని చెప్తా ఉంటే దాన్ని ఒక సెంటెన్స్గా చేసి అద్భుతంగా రాసేవాడు బారూకు. మీరు ఇర్మియా గ్రంథం చదవండి, అర్థమవుతుందా? దేవుడు మనం చదవడం కూడా ఒక కళే, రాయడం కూడా ఒక కళే. చూడండి, కొంతమంది వాక్యం చెప్తా ఉంటుంటే ఆ వాక్యాన్ని వాళ్ళ పుస్తకాల్లో చాలా చక్కగా రాస్తారు. నెక్స్ట్ ఇంకెవరైనా చదివితే వాళ్ళు ఒకవేళ ఆ వాక్యం వినకపోయినా వీళ్ళు చదివినప్పుడు వీళ్ళు రాసింది చదివితే ఇంకా వాళ్ళు అది వినక్కర్లేదు, అంత బాగా రాస్తారు. ఆ రెఫరెన్సులు కానీ, ఆ సందర్భాలు కానీ, లేకపోతే ఆ చెప్పిన ఆ యొక్క మధ్యలో చెప్పే కొటేషన్స్ కానీ చక్కగా రాస్తారు. కాబట్టి ఏంటి, దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా దేవుడిచ్చిన కృపే, చక్కగా రాస్తాడనమాట. కాబట్టి ఇర్మియా చెప్పిన మాటలన్నీ కూడా చక్కగా రాసి వాటిని భద్రపరుస్తూ ఉన్నాడు. ఏంటి అద్భుతంగా దేవుడు ఇర్మియాకి బయలుపరుస్తూ ఉంటే అవన్నీ కూడా పుస్తకంలో, చుట్టలో, ఆ పేపర్స్లో అవన్నీ కూడా ఆ దినాలు ఎలా రాసేవారంటే, ఎలా రాసేవారు ఆ రోజుల్లో చాలా కష్టం. ఇప్పుడు ఆ పెన్నులు లేవు. అప్పుడు ఇలా సిరాలో ముంచి చాలా ఒక రాయాలంటే అంత చిన్న విషయం కాదు. ఇప్పుడైతే ఏంటి మనకి రకరకాలైనటువంటి టెక్నాలజీ వచ్చేసింది. ఏంటి సెల్ ఫోన్ వచ్చేసింది, లేకపోతే మంచి పెన్నులు వచ్చాయి, మంచి పుస్తకాలు వచ్చాయి, అలాగే కంప్యూటర్ వచ్చింది, చాలా వచ్చాయి. ఆ రోజుల్లో చేతితోనే, నోటితో చెప్పిన మాట చేతితో రాయడానికి చాలా టైం పడుతుంది, అంతే కదండి. నేను ఇప్పుడు నోటితో గబగబా చెప్పేస్తాను, అది మీరు గబగబా రాయండి, చాలా గ్యాప్ వచ్చేస్తుంది మధ్యలో. నోటి మాట వేరు, రాయడం వేరు, చాలా టైం పడుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే, రాయడానికి ఓపిక ఉండాలి, రాయడానికి సహనం ఉండాలి, రాయడానికి ఆసక్తి ఉండాలి. ఇవేమీ లేకపోతే రాసేవాళ్ళు రాయలేరు కదా. కాబట్టి దేవుడు చెప్తున్న మాటలన్నీ కూడా బారూకు రాస్తున్నాడు. అలా రాస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఏంటి, ఆ రాసిన మాటలు చదివిస్తూ ఉంటుంటే ఆ ప్రజలందరూ చాలా ఆసక్తిగా వింటున్నారంట. దేవుడు చెప్పాడు, నిజంగా ఈ మాటలు మేము ఎప్పుడు వినలేదు, చాలా ఆశ్చర్యకరంగా, చాలా అద్భుతంగా, మనస్సును నొప్పించేవిగా, మనస్సుని ఆదరించేవిగా. ప్రజలకు ఏం తెలుసు అంటే నొప్పించడమే తెలుసు, ఆదరించడం రాదు. మన దేవుడు నొప్పించగలడు, ఆదరించగలడు. ఏంటి, ఎక్కడ మనల్ని సరిచేయాలో సరిచేయగలడు, ఎక్కడ మనల్ని దీవించాలో అక్కడ మనల్ని దీవించగలడు. అన్ని కోణాల్లో కూడా దేవుని వాక్యం మన జీవితంలో పనిచే